ప్రధానమైన సమస్య వాళ్ళ వెనకాల ఒక ఖాళీ స్థలం, దానిలో నీరు వర్షం నీరు నిలవటం, అది కొంచెం మురికిగా ఏర్పడి దోమలు రావటం, ఇది ప్రధానమైన సమస్య. ఎందుకంటే గందరగోళం టైఫాయిడ్ డెంగ్యూ వస్తున్నాయని చెప్పి బాధపడుతూ ఉన్నారు. సో ఆ సమస్య అయితే ఈ అపార్ట్మెంట్ అన్నీ కూడా చిన్న చిన్న లిటిగేషన్తో కొంత రాజకీయ నాయకులు చేసిన ఇబ్బందులు కారణంతో ఇవన్నీ కూడా కోర్టులకు వెళ్ళి ఇక్కడున్న అందరూ కూడా ఎంప్లాయీస్, ఎక్కువ భాగం వీళ్ళందరూ ఎంప్లాయీస్ ప్రతి నెల కూడా రోజు 2 రోజులు క్యాజువల్ పెట్టిన పరిస్థితి ఏర్పడతాం. ఆ కేసులేమో తెగగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కార్పొరేషన్ పెట్టిన కేసు అది కూడా ఒకసారి కమిషనర్ గారితో మాట్లాడి వీళ్ళందరినీ కూడా ఇబ్బంది కలగకుండా చేయాల్సిన అవసరం ఉందని నాకు భావన. ఇక్కడున్న పరిస్థితులు పరిశీలిస్తే, ఇక్కడున్న సమస్యను పరిశీలిస్తే ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళకి ఏమి సంబంధం లేని ఈ కేసులో వాళ్ళు ఇరుకోవడం జరిగింది. అందువల్ల వీటన్నింటినీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వెనకాల ఉన్న నీరుని ఏ విధంగా దాన్ని పరిశుభ్రపరచాలని కూడా ఒకసారి ఒక సమస్య ఉంది. ఈ 2 సమస్యలు స్వచ్ఛంగా ఈ అపార్ట్మెంట్లో అందరూ సుమారు ఒక 50 ఫ్యామిలీల దాకా ఉన్నారు. వాళ్ళందరి యొక్క సమస్యగా ఇవాళ ప్రత్యేకంగా వచ్చి వెళ్ళి కూడా పరిశీలించడం జరిగింది. ఇవాళ కమిషనర్ దృష్టి కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలని అనుకోవడం జరుగుతుంది.